అందరికీ నమస్కారం. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఒక్క క్షణం పాటు మీ పూర్వీకుల చరిత్రను స్మరించుకోండి. మన తాత ముత్తాతలు మనకు గౌరవం, మర్యాద మరియు ఉన్నత విలువలతో కూడిన ఒక గొప్ప వారసత్వాన్ని అందించారు. కాని మన ప్రవర్తన లేదా నిర్లక్ష్యం కారణంగా మన వంశం యొక్క గౌరవం మసకబారిపోతే పరిస్థితి ఏమిటి? కేవలం మనం మాత్రమే బాధపడటం కాకుండా మన పూజనీయ పూర్వీకులు కూడా ఆ బాధను అనుభవిస్తే ఎలా ఉంటుంది? మన తప్పులు కేవలం మనపైనే కాకుండా మన పూర్వీకులు కూడా పతనమయ్యేలా చేస్తాయని విన్నప్పుడు మీ మనసు కలత చెందదా? సరిగ్గా ఈ కారణం చేతనే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందే అర్జునుడు తన ఆయుధాలను పక్కన పెట్టాడు. తన విజయం కోసం జరిగే రక్తపాతం భవిష్యత్ తరాలను కలుషితం చేస్తుందేమోనని, తన సొంత వంశాన్ని నాశనంలోకి నెట్టివేస్తుందేమోనని కలిగిన భయం అతన్ని వణికించింది. ఈరోజు మనం చర్చించబోయే శ్లోకం మీ జీవితంలోని నైతిక విలువలకు ఒక మేల్కొలుపుగా నిలుస్తుంది. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడకపోతే ఒక వ్యక్తి తన వంశం మరియు పూర్వీకుల పట్ల తన కర్తవ్యాన్ని ఏ స్థాయి వరకు నిర్లక్ష్యం చేస్తాడో మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మీ ఉనికికి మరియు మీ మూలాలకు సంబంధించిన ఈ సత్యాన్ని గురించి తెలియకుండా ఉండటమంటే మీ జీవితంలో అత్యంత కీలకమైన జ్ఞానాన్ని కోల్పోవడమే అవుతుంది. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయంలోని 42వ శ్లోకాన్ని అర్జునుడు ఎంత హృదయ విదారకమైన స్థితిలో పఠించాడో గమనించండి. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్యచ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియ. దీని అర్థమేమిటంటే, అవాంఛిత సంతానాన్ని కనడం వలన ఒక కుటుంబాన్ని నాశనం చేసేవారికి మరియు ఆ వంశానికి కూడా నరక సమానమైన దుస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పూర్వీకుల కోసం ఉద్దేశించిన పిండ ప్రదానాలు మరియు జలతర్పణాలు వంటి కర్మలు నిలిచిపోవడం వల్ల అటువంటి కలుషిత వంశాల పూర్వీకులు కూడా తమ ఉన్నత స్థానం నుండి పతనమవుతారు. ఇక్కడ అర్జునుడు కేవలం ఒక భౌతిక యుద్ధం గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఆధ్యాత్మికంగా ఒక వంశం యొక్క పునాదులను ఎలా కదిలించివేస్తుందో వివరిస్తున్నాడు. సంస్కారం లేని ఒక తరం జన్మించినప్పుడు వారు తమ పూర్వీకులను స్మరించుకోవడంలో విఫలమవుతారని, తద్వారా ఆ వంశం యొక్క నిర్మాణమే కూలిపోయేలా చేస్తారని అతను తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడు. మన తెలుగు కుటుంబాలలో పూర్వీకుల కర్మలకు మరియు పెద్దల ఆశీర్వాదాలకు ఎంతటి ప్రాముఖ్యతనిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. మనం మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఎందుకంటాము? ఎందుకంటే మన ఉనికికి వారే కారణం కాబట్టి. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, నేను యుద్ధం చేస్తే ఈ రాజ్యాన్ని గెలుచుకున్నప్పటికీ నా వంశంలో ధర్మం నశించి పెద్దలకు కర్మకాండలు చేసేవారు ఎవరూ మిగలకపోతే నరకం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది అని. దీని అర్థమేమిటంటే, మన స్వార్థం కోసం మనం చేసే పనులు మన తరువాతి తరాలపైనే కాకుండా మనకంటే ముందు వచ్చిన వారిపై కూడా ప్రభావం చూపుతాయి. మన పెద్దలకు మనం అర్పించే నిజమైన కానుక మనం పోగు చేసే సంపద కాదు, మనం నిలబెట్టే ధర్మం. ఈ శ్లోకం మనకు ఒక హెచ్చరిక. మనం ఏ తప్పు చేసినా మన పెద్దల పేరుకు కళంకం రాకూడదు, మన వంశ గౌరవం తగ్గకూడదు. అర్జునుడి వాదనలో ఒక లోతైన సామాజిక ఆందోళన ఇమిడి ఉంది. విలువలు లేని సమాజం నరకం లాంటిది. పెద్దల పట్ల గౌరవం లేని చోట, సాంప్రదాయాలు కనుమరుగైన చోట ఒక వ్యక్తికి మనశ్శాంతి ఉండదు. ఈరోజు మనం చూస్తున్న ఈ గందరగోళానికి మూలం మనం మన మూలాలను మరిచిపోవడమే. యుద్ధభూమిలో నిలబడి అర్జునుడు తన వంశం యొక్క భవిష్యత్తును, గతాన్ని రెండింటినీ కాపాడాలని తపిస్తున్నాడు. అందుకే అతనికి విజయం కంటే తన ప్రజల క్షేమమే అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే ఇదంతా వింటున్న కృష్ణుడు చలించకుండా ఉన్నారు. అర్జునుడి భయం ఎంతవరకు నిజం? మన పూర్వీకులు నిజంగా పతనమవుతారా? ధర్మం కోసం పోరాడుతూ ఒక వంశం నాశనమైతే దానికి ఎవరు బాధ్యులు? మిత్రులారా, ఈ ప్రశ్నలు వినగానే మన హృదయంలో ఒక రకమైన అలజడి మొదలవుతుంది కదూ. అర్జునుడు ఇంత చెప్పినప్పటికీ కృష్ణుడు ఇంకా మాట్లాడలేదు. కృష్ణుడు అర్జునుడిలోని ఈ అజ్ఞానపు పొరలను ఎలా తొలగిస్తాడు? వంశ ఆచారాలను పాటించడం ముఖ్యమా, లేక పరమాత్మ ఆజ్ఞ ప్రధానమా? ఈ ఉత్కంఠభరితమైన ఘట్టం మన జీవితాల్లోని ప్రాధాన్యతలను పునర్నిర్వచించబోతోంది. ముందు ముందు వీడియోలలో అర్జునుడి వేదన పరాకాష్ఠకు చేరడం, ఆ తరువాత మనల్ని మంత్రముగ్ధులని చేసే కృష్ణుని మొదటి సందేశాన్ని మనం చూడబోతున్నాం. ఆ అద్భుతమైన పరివర్తనను వీక్షించడానికి, ఆ సత్యాన్ని వినడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞాన సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి, ఎందుకంటే ఇది ప్రతి వంశం వినవలసిన సత్యం. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.